సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పిక్సెల్ ట్యాబ్లో ఏదైతే మనకు పెద్ద బిస్కెట్ వచ్చిందో ఆ బిస్కెట్ మనం ఎలా కొనాలి, అంటే అంగడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. అంటే ఈ లాంగ్వేజ్లో అన్నందుకు మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకనంటే మనకి ఏదైతే ఎయిట్ డ్రాప్ వచ్చిందో ఆ ఎయిట్ డ్రాప్ అనేది నేను నియర్లీ 3 మంత్స్ కష్టపడ్డాను. అండ్ నా రిఫరల్ చూడండి, దాదాపు 54 మందిని రిఫర్ చేశాను. ఈ 54 మందిలో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు? ఎవ్వరు ఎలిజిబుల్ అవ్వలేదు. ఎందుకనంటే టాస్క్లు ఏవి కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు నాదనేది లెవెల్ 8, నేను లెవెల్ 8 టాస్క్ అనేది కంప్లీట్ చేశాను. సో నా లెవెల్ 8 టాస్క్కి నాకు ఎంత ఎయిట్ డ్రాప్ వచ్చింది మొత్తం డీటెయిల్ చూపిస్తాను. సో ముందుగా మీరు ఎయిట్ డ్రాప్ అనేది విత్డ్రాల్ చేసుకోవాలంటే మీ దగ్గర మెసేజ్ కానీ కివీ కానీ బ్రౌజర్ ఉండాలి. అవి ప్లేస్టోర్లో దొరుకుతాయి. అవి ఈజీలీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేనైతే మెసేజ్ బ్రౌజర్ వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు మెసేజ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 52 పక్కన మీకు ఎక్స్టెన్షన్ అని కనిపిస్తుంది కదా. ఈ ఎక్స్టెన్షన్ పైన ఇక్కడ నా దగ్గర ఇవన్నీ వాలెట్స్ అనమాట. సో ఇలా మనకు ఒక వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేయాలంటే ముందుగా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే మెటామాస్క్ ఎక్స్టెన్షన్ క్రోమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఇలా ఒక సైట్ ఓపెన్ అయ్యిద్ది. ఈ సైట్లో మీరు ఫస్ట్ లింక్ క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చున్నాడు కదా కింద డౌన్లోడ్ మెటామాస్క్ ప్రైమరీ బ్లాక్ చైన్ అని చెప్పి. సో దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అనేది ఎక్స్టెన్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీ మెటామాస్క్ అనేది క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు న్యూ కాబట్టి మిమ్మల్ని వాలెట్ క్రియేట్ చేసుకోమని అడగద్ది. ఆ వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మీకు సీక్రెట్ ఫేస్ ఇస్తాడు. సీక్రెట్ ఫేస్ కీ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసి జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టుకోండి. దాని తర్వాత మీకు ఆ 12 డిజిట్ సీక్రెట్ ఫేస్ కోడ్ అక్కడ ఇమ్మనద్ది, అది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యిద్ది. మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఎథీరియం మెయిన్ నెట్ అని ఉండాలి. ఎథీరియం మెయిన్ నెట్ అని పెట్టుకున్న తర్వాత ఈ కాపీ ఏదైతే అడ్రస్ ఉందో ఇది కాపీ చేసుకోండి. ఓకేనా? ఈ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత మీరు అనేది మీ పిక్సెల్ దాంట్లోకి వెళ్ళిపోండి. సో పిక్సెల్లోకి వెళ్ళి పిక్సెల్ ట్యాబ్లో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను డాష్ బోర్డ్ గురించి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఒక్క సెకండ్ ఫ్రెండ్స్, ఆ డాష్ బోర్డ్ లింక్ కూడా మీరు దీంట్లోనే ఓపెన్ చేసుకోండి. మెసేజ్ బ్రౌజర్లోనే ఓపెన్ చేసుకోండి. దీంట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళింది డాష్ బోర్డ్? ఒక్క సెకండ్ ఫ్రెండ్స్, ఇందులో మనం అనేది లింక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన డాష్ బోర్డ్ అనేది వాలెట్ లింక్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది నా డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ కూడా ప్రొఫైల్ చూడండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి వాలెట్ ఆల్రెడీ నేను 2 వాలెట్లు లింక్ చేశాను. ఇది ఒకటి టోన్ వాలెట్, 2 వచ్చి మన మెటామాస్క్ ఏదైతే ఇప్పుడు నేను రిసీవింగ్ అడ్రస్ తీసుకున్నానో ఆ రిసీవింగ్ అడ్రస్ 2 ఇక్కడ నేను వాలెట్లు ఇచ్చేసాను. సో అదే రిసీవింగ్ అడ్రస్ తీసుకొని ఇప్పుడు నేను మళ్ళీ మన పిక్సెల్ ట్యాబ్లోకి వస్తాను. పిక్సెల్ ట్యాబ్లో ఇక్కడ మనకు చూడండి క్లైమ్ అని ఇచ్చింది కదా, ఈ క్లైమ్ పైన క్లిక్ చేస్తే నాది ఎపిక్ అంట. సో నెక్స్ట్ కొట్టాను. ఎపిక్ తర్వాత నాకు 690 పిక్సెల్ అని చూపించింది. సో మళ్ళీ నేను క్లైమ్ అని కొడతాను. ఇక్కడ మనకు చూడండి వాళ్ళు క్లారిటీగా చెప్పున్నారు ఏమనంటే యూ క్యాన్ ఓన్లీ ఎంటర్ నాన్ కస్టడియల్ వాలెట్. అంటే నాన్ కస్టడియల్ వాలెట్ అంటే మీకు మెటామాస్క్ కానీ లేదంటే ట్రస్ట్ వాలెట్ కానీ ఇవి వస్తాయి. అంటే ఎక్స్చేంజ్లో వాలెట్ మాత్రం వాడద్దు, మెటామాస్క్ వేసుకోండి. సో ఆ మెటామాస్క్లో ఏదైతే మీరు కాపీ చేశారో రిసీవింగ్ అడ్రస్ ఎథీరియం ఓకేనా, ఎథీరియం అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత ERC20. సో ఇక్కడ మీరు చెక్ మార్క్ పెట్టి క్లైమ్ పిక్సెల్ అని కొట్టండి. క్లైమ్ పిక్సెల్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి గో టు స్టేక్. ఓకేనా? గో టు స్టేక్ కంగ్రాచులేషన్స్ మనకనేది ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. కంగ్రాచులేషన్స్ యువర్ పిక్సెల్ ఆర్ ఇన్ డాష్ బోర్డ్, కనెక్ట్ దిస్ వాలెట్ యువర్ డాష్ బోర్డ్, యూ కాయిన్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద స్టేకింగ్ సెక్షన్. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి మనం పంపించాం కదా, అది మన మెటామాస్క్ అయితే రాదంట. నేను ఎందుకు బిస్కెట్ అన్నానంటే అక్కడి నుంచి పంపింది మన మెటామాస్క్ అయితే రాదు, ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? మన డాష్ బోర్డ్లోకి వచ్చింది. ఇప్పుడు డాష్ బోర్డ్లో ఎక్కడుంది అది అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు డాష్ బోర్డ్లో 690 అని కనపడుతుంది కదా స్టేకింగ్ కింద. ఇక్కడ కనపడుతుందా మీకు? 690 ఆటోమేటిక్గా స్టేక్ అనేది అయిపోయాయి మనకు. ఇప్పుడు మనం దాన్ని అన్స్టేక్ చేసుకోవాలి అని అంటే
10% అనేది మనకు అన్‌స్టేక్ గనక ఇప్పుడు మనం చేసుకుంటే మనకు ఓన్లీ 10% మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నాకు 690 వచ్చాయి కదా! నేను విత్‌డ్రాల్ చేసుకోవాలంటే 69 టోకన్లు మాత్రమే విత్‌డ్రాల్ చేయగలుగుతాను. ఇక్కడ విత్‌డ్రాల్ అని ఉందా? విత్‌డ్రాల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 690 నేననేది ఇది చేశాను. స్టేక్ ఆటోమేటిక్‌గా స్టేక్ అయిపోయింది. స్టేక్ ఎప్పుడయ్యింది? 19/7/24 స్టేక్ అయిపోయింది కదా! టోటల్ స్టేక్. సో ఇప్పుడు మనం దీన్ని విత్‌డ్రాల్ చేసుకోవాలంటే ఇక్కడ అన్‌స్టేక్ అని ఉంది కదా! అన్‌స్టేక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి వాడు ఏమిచ్చాడో మీరు క్లారిటీగా చదవండి. అన్‌స్టేక్ అయితే చేయొద్దు. నన్ను అడిగితే దీన్ని ఇట్టే స్టేక్‌లో వదిలేయండి. మనకి ఎందుకనంటే పాయింట్లు వస్తూ ఉంటాయి అండ్ అన్‌స్టేక్ అవుతూ ఉంటాయి. అండ్ మనకు ఫ్యూచర్‌లో బెనిఫిట్. ఇప్పుడైతే బెనిఫిట్ లేదు. ఫ్యూచర్‌లో బెనిఫిట్. ఇక్కడ ఇచ్చాడు చూడండి వార్నింగ్ కింద అవైలబుల్ టు విత్‌డ్రాల్ 10% అంటే 69 నేను ఆల్రెడీ చెప్పాను కదా! 69 అని వస్తాయి. అట్ ద మూమెంట్ ఈ 69 నేను విత్‌డ్రాల్ చేసుకున్నా నేను మళ్ళీ ఎక్స్‌చేంజ్‌కి పంపించుకోవాలంటే గ్యాస్ ఫీయే దుబ్బేస్తది. మీకు ఒకవేళ 5,000 అంటే మీకు ఒక 500 వచ్చున్నాయి అని అంటే మీరు అప్పుడు 10% విత్‌డ్రాల్ అనేది చేసుకోండి. నేనైతే విత్‌డ్రాల్ చేయను. మీరైతే 5,000 వచ్చున్నాయనంటే అంటే మీరు టాప్ 10లో ఉన్నారు కదా! లెవెల్ 10లో మీకు 5,000 వచ్చుంటాయి. సో మీకు 10% అంటే 500 అనేది మీకు విత్‌డ్రాల్ అవుతాయి. సో ఆ 500 మీరు విత్‌డ్రాల్ చేసుకొని ఎక్స్‌చేంజ్‌కి పంపించుకుంటే మీకు నియర్లీ 2,000 నుంచి 3,000 దాకా అమౌంట్ వస్తాయి. మీకు ఒకవేళ విత్‌డ్రాల్ ఎలా చేయాలో అర్థం కాకపోతే అన్‌స్టేక్ చేసిన తర్వాత ఎక్స్‌చేంజ్‌కి ఎలా పంపించుకోవాలి ఏంది తెలియకపోతే నాకు టెలిగ్రామ్ గ్రూప్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. నేను దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. ఓకేనా? సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ బిస్కెట్ మాత్రం చాలా జాగ్రత్తగా తినండి మీరు. సో ఎంతమందికి ఎన్ని పాయింట్లు వచ్చాయి అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వచ్చి ఫ్రెండ్స్ మనకు ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ వెరిఫైడ్ ఎయిర్ డ్రాప్స్ అంటే ఎయిర్ డ్రాప్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో వెరిఫైడ్ ఎయిర్ డ్రాప్స్ మాత్రం నేను రెఫర్ చేస్తాను. మిగతా అన్నీ రెఫర్ చేయను. ఎందుకనంటే టైం వేస్ట్ తప్ప మనకేం ఉండదు. సో దానికోసం మీరు ఆ ఎయిర్ డ్రాప్స్ మిస్ అవ్వకూడదు. దాంట్లో మీకు కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ వచ్చి ఇంకో అప్డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఎవరైతే ఇది విత్‌డ్రాల్ చేసేసుకున్నారు కదా! సో విత్‌డ్రాల్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరైతే మనకు ఇది వాడుతున్నారో హెమ్‌స్టార్ కాంపాక్ట్ వాడుతున్నారో దాంట్లో 2 అప్డేట్స్ వచ్చాయి. ఆ 2 అప్డేట్స్ కూడా ఈ వీడియోలోనే నేను చెప్పేస్తాను చూడండి. మీరు హెమ్‌స్టార్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 అప్డేట్స్ ఏంటంటే ఒకటి కీ అని వచ్చి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రైట్ సైడ్ చూడండి కీ అని వచ్చి ఉంటుంది. ఈ కీ పజిల్ ఇది. ఓకేనా? ఈ కీ రావాలంటే ఇక్కడ మైనింగ్ గేమ్ అని ఉంది కదా! ఈ గేమ్ పజిల్ కంప్లీట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చూడండి మీకు బై స్కిన్ అని ఉంది కదా! మీది ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ నేనైతే అన్నీ బై చేసుకున్నాను భయ్యా. ప్రతిదీ బై చేశా. ఎందుకనంటే మళ్ళీ పిక్సెల్లా అనేవాడు ఏదైనా తేడా కొడతాడేమో అని నాకు తెలియక నేను అనవసరంగా అన్నీ బై చేశాను. మీకు టాప్ లెవెల్ ఏదైతే ఉందో అదొక్కటి మీరు బై చేసుకొని దాన్ని చూస్ చేసుకోండి. ఓకే? సో దాని తర్వాత వచ్చి ఈ పజిల్ గేమ్ ఆడి మీరు ఆ పజిల్లో విన్ అయితే మనకనేది కీ వస్తుంది. నేనైతే 2 టైమ్ ట్రై చేశాను. ఆ 2 టైమ్ కూడా నేను ఫెయిల్ అయ్యాను. సో మీరు జాగ్రత్తగా వీడియో చూసి ఫెయిల్ అయినా 1.5 అవర్ తర్వాత మళ్ళీ మీకు వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి అయిపోద్ది. సో కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ పెడితే అయిపోద్ది. ఓకే? సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. కలుద్దాం మనం ఇంకో వీడియోలో. అంతవరకు టాటా బాబాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. బీజముడు టాన్ 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 టాన్